హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు అయితే బొబ్బిలి కోట గురించి చెప్పడానికి అయితే మేము ముందుకు వచ్చాను. ఈ కోటని 17వ శతాబ్దంలో ధైర్యానికి నిదర్శనంగా నిర్మించారు. ముఖ్యంగా 1757లో జరిగిన విజయనగర రాజులకు బొబ్బిలి రాజులకు జరిగిన యుద్ధంలో ఈ కోటకు ప్రాముఖ్యత వచ్చింది. బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు పెద్దరాయుడు గారు. ఇతను వెలగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజులు 15వ వారసుడు. ఇతను శ్రీకాకుళంకు చెందిన నవాబ్ షేర్ మహమ్మద్ ఖాన్కు వెంకటగిరి మహారాజు వారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా జబ్బుల్ని ఇచ్చారు. కాలాంతరంగా ఇది బొబ్బిలిగా మారింది. ఈ కోటలో నిర్మించిన 7 పురాతన భవనాలు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. వీటిని సప్తమహల్గా పిలుస్తారు. వందలాది సంవత్సరాల నుండి ఈ భవనాలు చెక్కు చెదరలేదు. ఈ కోట నిర్మాణానికి రోజ్వుడ్ ఎక్కువగా వాడారని చెప్తారు. ఈ కోటకి పడమట దిక్కున గోడకు ఆనుకొని రాజుగారు ఉపయోగించిన పురాతన వాహనాలు అయితే ఉన్నాయి. ఈ కోటలో ప్రస్తుతం మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో చరిత్రకు సాక్ష్యాలుగా యుద్ధ సామాగ్రి, ఫొటోస్తో నిండిపోయింది. ఈ మ్యూజియంలో ఇప్పటికీ తాండ్రపాపారాయలు గారు వినియోగించిన ఖడ్గం ఉంది. ఇందులో ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం నుండి తెప్పించిన సింహాసనం, తుపాకులు, రాజులు ధరించిన అతి ఖరీదైన వస్త్రాలు, తలపాకలు, కిరీటాలు, వేటాడిన పెద్ద పులుల చర్మాలు, ఏనుగుల దంతాలు, మరిన్ని చిత్రాలతో వందలాది కొలది ఈ మ్యూజియంలో ఉన్నాయి. నేను చూశాను, మీరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం, మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.